సో ఈ భారీ వర్షాలతో కామారెడ్డి సభ వాయిదా వేశారంటండి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభ ఏదైతే ఎలక్షన్స్కి ముందు జరిగిందో ఆ బీసీ డిక్లరేషన్ సభలో మేము బీసీలకి 42% రిజర్వేషన్ ఇచ్చి పడేస్తాం, ఎవడొచ్చినా ఇచ్చేస్తాం, మేము కాదు నేను ఇస్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు. నేను ఇస్తా, ఓకే, అంటే కేంద్రం ఇవ్వవసరలా, రాష్ట్రపతి ఇవ్వవసరలా, దానికి ఏమి బిల్లులు పెట్టవసరలా, నేను ఇస్తా, నేను నా జేబులోంచి తీసిస్తా అని చెప్పి ఆయన అక్కడ తొడగొట్టారు. అప్పట్లో మనందరం అప్పట్లో ఓటేసాము, ఆయన గెలిచాడు. ఇప్పుడేమో దానికి మేము రెడీగా ఉన్నాం కానీ మేము ఇస్తున్నాం కానీ కేంద్రం వద్దంటుంది, రాష్ట్రపతి గారు పెండింగ్ పెట్టారు, గవర్నర్ గారు ఒప్పుకోవట్లేదు, ఇట్లాంటి సాకులు చెప్తున్నారు. మరి అప్పట్లో ఏమో నేను ఇస్తా అన్నావు జేబులోంచి తీసి, మరి ఇప్పుడేమో వాళ్ళు వీళ్ళు ఒప్పుకోవట్లేదు అంటున్నారు. ఇప్పుడు సభ కూడా నాకు తెలిసి వర్షం వల్ల ఏం క్యాన్సిల్ అవ్వలేదు అనుకుంటున్నాను నేనైతే. అంత వర్షం ఉంది కానీ సభ క్యాన్సిల్ అయిపోయేంత వర్షం ఏమి లేదు. ద థింగ్ ఏంటంటే రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలు కాకుండా సభ పెడితే జనం నవ్వుకుంటారని చెప్పి బయట టాక్, అందుకే ఆపారని చెప్పి బయట మాట్లాడుకుంటున్నారు. మరి సో కామారెడ్డి వేదికగా బీసీ మహాగర్జన పేరిట బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఈ సభతో రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాల మద్దతు కూడగట్టుకోవాలని ప్లాన్ చేశారు. ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను పార్టీ ఏర్పాట్లు చేస్తుండగా తెలంగాణ ప్రదేశ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో సభను తాత్కాలికంగా వాయిదా వేశారు. సభే కాదు, స్థానిక ఎన్నికలు కూడా వాయిదా పడుతున్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతి తర్వాతే స్థానిక ఎన్నికలు ఉండబోతున్నాయని తెలుస్తూ ఉంది. మరి చూడాలి. కామారెడ్డి సభకు కనీసం 2 లక్షల మంది సమీకరించాలని పార్టీ నాయకులు టార్గెట్ పెట్టుకున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి ప్రధానంగా జనాన్ని తరలిస్తున్నారు. ఈ జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులతో పీసీసీ లీడర్లు జనాలను తరలించే విషయం చర్చిస్తున్నారు. కామారెడ్డికి దగ్గరగా ఉండే మండలాలపై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానుండడంతో గ్రామ మండల స్థాయి లీడర్లు కూడా ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. ఈ సభకు కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులు హాజరు కావచ్చని తెలుస్తుంది. ఈ క్రమంలోనే సభ నిర్వహణ, జన సమీకరణ తదితర అంశాలను పరిశీలించేందుకు ఆదివారం కామారెడ్డిలో సన్నాహక సమావేశం జరిగింది. సభ సక్సెస్ చేసేందుకు ఎలా పనిచేయాలో పార్టీ శ్రేణులకు పీసీసీ చీఫ్, మంత్రులు దిశానిర్దేశం చేశారు. సో భారీ వర్షాల వల్ల దీన్ని ఆపారంట, మళ్ళీ ఎప్పుడు పెడతారో కూడా తెలియదు. దాంతోపాటు నాకు తెలిసి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అయిపోయినట్టే, సంక్రాంతి తర్వాతే అంటున్నారు. మరి ఇప్పుడప్పుడైతే ఏం కనపడుతుందా.